ఇట్లా పోతుంది హెచ్చరిస్తున్నాం ఇది పెట్టద్దు నేను మాట్లాడాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీటింగ్లో నెల్లూరుకి వచ్చి మాట్లాడారు. దేని గురించి మాట్లాడారో ఆయనకు అర్థం కావట్లేదు. కానీ నిన్నలే మొన్న మా పార్టీ గెలిచింది, ఇంకా 41 రోజు కానీ కాలేదు. 41 రోజు కాకపోయినా చెప్పిన మాట మీద నారా చంద్రబాబు నాయుడు సారు చెప్పిన మాట ప్రకారం 7,000 రూపాయలు పింఛని అవ్వతాతలకి అందరికీ పింఛని అరుగులు ప్రతి ఒక్కరికి అరుగులకైనా ఏ ఉన్నాయి పింఛని తీయకుండా ప్రతి ఒక్కరికి ఇమ్మని చెప్పి ఇంటింటికి పంపించి అదే సచివాలయం వాళ్ళతో పంపించి అధికారులతో ఇంటింటికి 6 గంటలకే పింఛన్లు అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమి, పింఛనీలు అనేది బటన్ నొక్కి రైతుల భరోసా కానీ ఇంకోటి కానీ ఇంకో దాంట్లో కానీ నువ్వు ఎంత ఇస్తానో ఎంత లేదో నీ అధికారులకే తెలియాలి. కానీ కావున ఇప్పుడు ఇంకా నీకు అమలు చేసే పథకాలన్నీ ముందు ఇంకా రాబోతే చూస్తూనే ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం. రైతులకు 20,000 ఇస్తానని మాటగానే నిలబెట్టుకుంటాడు. ఇసుక ఫ్రీ ఇస్తానన్న మాటగానే నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్క ఆనందం ఏం తెలుసా, ప్రతి ఒక్కరికి కూలి పని పోయే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇసుక దొరికితే ఒక బేరదారి దగ్గర 10 మంది పనిచేస్తారు. అట్లా 100 మంది మన రాష్ట్రంలో సంఘీకం భావనం తెలుపుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి పట్లన అభినందిస్తున్నారు. ఎందుకోసం ఇన్ని రోజులు పనికి పోవాలంటే భయపడేవాళ్ళు. ఇసుక 6,000 రూపాయలు అంటే ఇల్లు కట్టేవాడు కానీ భయపడుతుండేవాడు. ఈరోజు ఇసుక ఫ్రీ అనే దానికే ఏడుకో గుడ్బిల్ వచ్చింది. దీని కానీ మీరు దృష్టిలో పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. గత ధర్మవరం తీసుకున్నాం, ధర్మవరంలో అయితేనేమి ప్రతిరోజు లేస్తున్నారు, గుడ్ మార్నింగ్ చేస్తున్నారు. ఎవరికి